డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు నగరంలోని స్థానిక బిర్లా కాంపౌండ్లో రోడ్డుపైన బహిరంగంగా అధ్యయనం చేస్తూ డిఎస్సి అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సాయి ఉదయ్ మాట్లాడుతూ అనేక ఉద్యమాలు పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి డిఎస్సిని అభ్యర్థులందరూ న్యాయబద్ధంగా ఉపయోగించుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చూడాలని, డిఎస్సి అభ్యర్థుల ప్రిపేర్కు కనీసం 90 రోజులు గడువు ఇవ్వాలని కోరారు. అలాగే వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని, ఇంటర్, డిగ్రీ మార్కులు 40% తగ్గించాలని, ఓపెన్ విద్య చదివిన వారికి అవకాశం ఇవ్వాలని, డిగ్రీలో బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి ఎస్ఏలో పిఎస్ అవకాశం ఇవ్వాలన్నారు. పీఈటీ పోస్టులు పెంచాలని, టెక్నికల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత డిఎస్సి కోచింగ్ పూర్తయ్యే వరకు పరీక్షను పోస్ట్ పోన్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 2018లో ఆన్లైన్ డిఎస్సి వల్ల ఆఫ్లైన్లో టెట్లో జిల్లా టాపర్గా ఉన్న వాళ్ళు సైతం ఉద్యోగాలు కోల్పోయి కేవలం 2 పేపర్లు రాసిన వారికి మాత్రమే ఉద్యోగాలన్నీ వచ్చాయన్నారు. దీనివల్ల తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ డిఎస్సి రాసే ప్రతి అభ్యర్థికి నష్టం జరుగుతుందని తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మే 8వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో డిఎస్సి అభ్యర్థులు ఆవేదనను, బాధను, తీవ్రమైన సమస్యలను చర్చించి న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ కర్నూలు మండల కార్యదర్శి ప్రకాష్, సహాయ కార్యదర్శి హరికిషన్ రెడ్డి, నాయకులు విశ్వనాథ్, ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్, భారీగా నిరుద్యోగులు పాల్గొన్నారు. సమయాన్ని పరీక్ష చదువుకోవడానికి 90 రోజుల సమయాన్ని పరీక్ష చదువుకోవడానికి 90 రోజుల సమకు వయోపరిమితి 47 సంవత్సరాలకు వయోపరిమితి 47 సంవత్సరాలకు 2024లో డిఎస్సికి ఫిబ్రవరి 14వ తేదీ అప్లై చేశాను. అయితే ఆ ప్రకారం నాకు ఏజ్ అనేది ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 2025 డిఎస్సి ప్రకారం చూసుకుంటే నా ఏజ్ 45 సంవత్సరాల 10 నెలలైంది. నేను ఎస్సీ కేటగిరీకి చెందినవాడిని. నాకు ఆ ప్రకారము డిఎస్సికి అప్లై చేసినాను కాబట్టి నాకు పరీక్షకు అనుమతించాలి. ప్లస్ ప్రతి ఒక్కరికి నాలాంటి వాళ్ళకు ఎంతోమందికి న్యాయం చేయాలి. దాదాపుగా మేము జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 30,000 మంది అప్పుడు 2024లో డిఎస్సికి అప్లై చేసుకున్నాము. ఇప్పుడు ప్రజెంట్ డిఎస్సి వలన మేము ఏజ్ లిమిట్ కోల్పోయినాం కాబట్టి ఏజ్ లిమిట్ కోల్పోయిన వాళ్ళకు ఈ వయో పరిమితిని పెంచి న్యాయం చేయాలని, అదేవిధంగా ఒకే జిల్లాకు ఒకే పేపర్ కల్పించాలి. తర్వాత పరీక్షకు కూడా సమయం చాలా తక్కువ ఉంది. విద్యార్థులు ఎంతో మానసిక ఒత్తిడికి గురి అవుతారు కాబట్టి ఇప్పటికి ఈ సిలబస్ను కంప్లీట్ చేయాలంటే చాలా భారంతో కూడుకున్న పని కాబట్టి ఇప్పుడు డిఎస్సికి 90 రోజుల సమయాన్ని కేటాయించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలోన డిఎస్సి అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు మేము నిరసన ప్రదర్శన చేస్తున్నాం. ఇక్కడే మండు టెండట్లోన మేము ఓపెన్గా పుస్తకాలు పఠనం చేస్తూ ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తుంది. ఒకే జిల్లాలో ఒకే పేపర్ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. 2018 డిఎస్సిలోన ఇలాగే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడం ద్వారా ఆఫ్లైన్లోన జిల్లా టాపర్కి వచ్చిన వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టి 10-15 రోజుల పాటు ఎగ్జామ్ పెట్టడం ద్వారా మొత్తం బాగా చదివిన వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి ప్రమాదమే ఈరోజు డిఎస్సిలో కూడా ఉంటుంది. కాబట్టి ఒకే జిల్లాకి ఒకే పేపర్ ఉండాలి. అలాగే మరి 75 నుంచి 80 పుస్తకాలు ఈరోజు డిఎస్సికి చదువుకోవాలి. ఇన్ని పుస్తకాలు చదవాలంటే ఒక్కొక్క బుక్ చదవడానికి ఒక్క రోజైనా కావాలి అంటే కనీసం 90 రోజులు సమయం కావాలి. 90 రోజుల సమయాన్ని ఇవ్వాలని చెప్పేసి, అలాగే 45 ఇప్పుడు ఏదైతే ఏజ్ రిలాక్సేషన్
మరి కోల్పోయారు. 7 ఏళ్ల నుంచి డిఎస్సి లేదు కాబట్టి వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని చెప్పేసి, అలాగే మరి టెట్టుకి రాసినప్పుడు కానీ లేదా బీఈడి రాసినప్పుడు కానీ డైట్ రాసినప్పుడు కానీ విద్యా అర్హతలు పర్సెంటేజ్ అడగకుండా చదువుకొని ఇచ్చారు. టెట్లో మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఈరోజు మాత్రం డిఎస్సిలోన మీకు అర్హత లేదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 45% ఉండాలా, ఓసీలకు 50% ఉండాలంటే మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఇంటర్ డిగ్రీలో 50% ఎట్లా చదువుకుంటారు? కాబట్టి వెంటనే వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి, అట్లాగే కంప్యూటర్ సైన్స్లోన మరి ఈరోజు ఫిజికల్ సైన్స్ వాళ్లకు ఈరోజు ఎస్ఏలోన ఫిజికల్ సైన్స్కి కంప్యూటర్ సైన్స్ వాళ్ళని కూడా అనుమతించాలని చెప్పేసి, అట్లాగే మరి నిరుద్యోగుల్లోన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్లకు ఈరోజు నష్టం జరిగేలాగా